బనల అజయ్ కుమార్ బీసీ వెల్ఫేర్ నేషనల్ జనరల్ సెక్రటరీ న్యాయవ్యవస్థ మరియు న్యాయవాద వృత్తిలో బార్ కౌన్సిల్ పదవులతో సహా వెనుకబడిన తరగతుల బీసీ-కు 42% రిజర్వేషన్లు కల్పించాలని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. రేపు జనవరి 30న జరిగేటటువంటి బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రేపు జరగబోయే శుక్రవారం రోజు జరిగే జనవరి 30వ తారీఖున జరగబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో అత్యధిక మెజారిటీతో 23కు 23 మంది బార్ కౌన్సిల్ మెంబర్లుగా బీసీలను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే హైకోర్టు స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా అగ్రవర్ణాలకు చెందిన వారే బార్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు. గత 20 సంవత్సరాలు కూడా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఒకరు 20 సంవత్సరాలుగా బార్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు. బార్ కౌన్సిల్లో అనేక కోట్లాది రూపాయల అవకతవకలు కూడా జరిగాయి. ఎవరు ప్రశ్నించే వాళ్ళే లేకపోయారు. ఈరోజు హైకోర్టులో కూడా మనకు జడ్జిలుగా నియామకాల్లో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా మొత్తం 740 మంది హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ కలిపి ఉంటే దాంట్లో 610 మంది హైకోర్టు జడ్జెస్ ఓసీలకు చెందిన వారు ఉన్నారు. కేవలం ఓబీసీలకు చెందినటువంటి 90 మంది మాత్రమే మన బీసీలకు చెందినటువంటి జడ్జెస్ ఉన్నారు. మిగతా 27 మంది ఎస్సీలు, తర్వాత 17 మంది ఎస్టీలు ఉన్నారు. అంటే ఈ లెక్కన మన శాతం కేవలం 740 మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హైకోర్టు జడ్జిలలో మన వాళ్ళు కేవలం 90 మందే ఉన్నారు. అలాగే ఈరోజు ప్రజెంట్ సుప్రీంకోర్టులో 33 మంది జడ్జెస్ ఉంటే దాంట్లో కేవలం 2 బీసీలు ఉన్నారు. మిగతా 31 మంది ఓసీలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా మనకు గత 50 సంవత్సరాల నుంచి కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా 77 సంవత్సరాలైనా మనకి ఇన్ని సంవత్సరాలుగా కూడా అడ్వకేట్లకు కానీ జడ్జెస్ దాంట్లో కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి హైకోర్ట్స్కి వచ్చే ప్రమోషన్లో కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అడ్వకేట్స్ ఒకదాటి మీదకి వచ్చి ఫస్ట్ ఈ తెలంగాణ నుంచే మనం ఈరోజు ఇక్కడ బార్ కౌన్సిల్ మెంబర్లుగా అందరినీ గెలిపించుకొని చైర్మన్ కూడా బీసీకి చెందినటువంటి అడ్వకేట్ అయినట్లయితే చైర్మన్గా మనకి ఇక్కడ నుంచే మార్పు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే కూడా రేపు జరగబోయే కొలిజియంలో హైకోర్టు జడ్జెస్ ప్యానల్లో కూడా బీసీలు పోవడానికి స్కోప్ ఉంటుంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మరి అదేవిధంగా నార్త్లో కూడా అన్ని స్టేట్లో కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ అన్ని కోర్టుల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందినటువంటి అడ్వకేట్స్ను ఒకతాటి మీదకి తెచ్చి ముందు మనం కూడా అత్యధిక సంఖ్యలో దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో కూడా జడ్జెస్ కావాలంటే మొట్టమొదట ఇక్కడ బీసీలు అత్యధిక మంది బార్ కౌన్సిల్ మెంబర్లై చైర్మన్ అయినాక ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాలని, దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లకు శిరస నుంచి ప్రార్థిస్తున్నాను. పేరు పేరున ప్రార్థిస్తున్నాను. మీరు తప్పకుండా బీసీ అడ్వకేట్లని, బీసీ బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లు అత్యధిక మెజారిటీతో గెలిపించగలని ప్రార్థిస్తున్నాను.